బీఆర్ఎస్పీ ఎస్ఎల్పీ సమావేశం ముగిసింది. రేపు అసెంబ్లీకి కేసీఆర్ వెళ్లనున్నారు. సమావేశాల వేళ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రతిరోజు అసెంబ్లీకి వెళ్లాలని ఆయన స్పష్టం చేశారు. ముందుగానే అసెంబ్లీకి వెళ్లాలని, ఎల్పీలో సమావేశమైన తర్వాత హౌస్లోకి వెళ్లాలని అన్నారు. సభలో మాట్లాడే అంశాలపై పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే హౌస్కు సభ్యులు వెళ్లాలని ఈ సందర్భంగా కేసీఆర్ వారికి సూచించారు. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి, చాలా రోజుల తర్వాత తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరి అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్నారు. అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఆయన దిశానిర్దేశం చేశారు, ఎలా మాట్లాడాలి ఏంటి అని. ఈసారి సభాపర్వం ఎలా ఉండబోతుంది? సాయిరామ్, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ముగిసింది. ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రేపు అసెంబ్లీలో అనుసరించాల్సినటువంటి వ్యూహాన్ని కూడా ఖరారు చేశారు. రేపు అసెంబ్లీ సమావేశానికి కూడా ఆయన హాజరు కాబోతున్నారు. రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. నెక్స్ట్ డే గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం కూడా ఉంటుంది. అయితే రేపటి సమావేశాలకు మాత్రం కేసీఆర్ అయితే హాజరవుతున్నట్టు పార్టీ వర్గాలు అయితే చెప్పాయి. ప్రముఖంగా ఈరోజు చెప్పిన దాంట్లో ఈరోజు సమావేశంలో హామీల అమల్లో వైఫల్యం చేసిన ప్రభుత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా నిలదీయాలని కూడా పార్టీ శ్రేణులకైతే ఆయన చెప్పారు. అదేవిధంగా బీఆర్ఎస్ హయాంలో చేసినటువంటి అప్పులేంటి, సృష్టించినటువంటి ఆస్తులేని అనే అంశాలను సుదీర్ఘంగా కూడా కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు వివరించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ 4 లక్షల కోట్ల అప్పు చేస్తే ఈ కాంగ్రెస్ 14 నెలల కాలంలోనే 1,50,000 కోట్ల అప్పు చేసిందంటూ కూడా ఆయన విమర్శలు చేశారు. మరోవైపు అప్పుల విషయంలో కాంగ్రెస్ చేసినటువంటి దుష్ప్రచారాన్ని బలంగా తిప్పుకొట్టాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మీదనే ఉంది అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా భారీగా అప్పులు చేసినప్పటికీ కూడా హామీల అమల్లో వైఫల్యం చెందారు. అసలు ఆ నిధులన్నీ ఎక్కడికి వెళ్ళాయి? 1,50,000 అప్పులు చేస్తే సంక్షేమ పథకాలకు నిధులు లేవు. అదేవిధంగా రైతు బంధుకు నిధులు లేవు. పూర్తి స్థాయిలో రైతులకు అసలు ఏమీ చేయడం లేదన్న అంశాన్ని కూడా ఈ సమావేశంలో ఆయన స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా రైతు బంధు సంబంధించి ఏదైతే 15,000 ఇస్తామని చెప్పినప్పటికీ 12,000కే వాళ్ళు ఖరారు చేశారు. 12,000 కూడా పూర్తి స్థాయిలో 3 ఎకరాల లోపు రైతులకు మాత్రం ఇచ్చారు. మిగతా రైతులకు ఎగనామం పెట్టారు అంటూ కూడా ఆయన ఈ సమావేశంలో చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తూ ఉంది. మరోవైపు రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. సాగునీరు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం రైతుల్ని తీవ్రంగా కూడా ఇబ్బందులు పెడుతుంది. ఈ సమస్యలన్నీ కూడా నా దృష్టికి వచ్చాయి. చాలా చోట్ల నుంచి నాకు కాల్స్ కూడా చేస్తూ ఉన్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నింటినీ గమనిస్తున్నాం. కాబట్టి రైతుల పక్షాన ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. ఖచ్చితంగా అసెంబ్లీ సాక్షిగా రైతుల జెండాతోనే ముందుకెళ్లాలని కూడా కేసీఆర్ పార్టీ శ్రేణులకైతే దిశానిర్దేశం చేశారు. ఇక మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలంతా కూడా అరగంట ముందే అసెంబ్లీకి చేరుకోవాలి. ఖచ్చితంగా 9:30 కంటే అసెంబ్లీకి రావాలి. అదేవిధంగా ఎల్పీ ఆఫీసులో సమావేశం నిర్వహించుకున్న తర్వాతనే లోపల అసెంబ్లీకి వెళ్లాలని కూడా చెప్పారు. ముఖ్యంగా సమావేశాల్లో మాట్లాడే ప్రతి అంశంపై కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి సభలో ఎక్కడ కూడా అధికార పార్టీకి ఎక్కడ కూడా ఏమీ ఇవ్వద్దు. ఖచ్చితంగా మనం చాలా గట్టిగా మాట్లాడితేనే అధికార పక్షాన్ని ఇరుకునే పెట్టవచ్చు అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా పార్టీ శ్రేణులకు ఆయన ఎమ్మెల్యేలకు కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో, అదేవిధంగా 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర బడ్జెట్ సమావేశాల్లో పోషించాలి అనేటువంటి అంశాన్ని కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ చందు.